హాయ్, దిస్ ఇస్ సురేష్. ఈరోజు మనము అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో టాంజెంట్స్ అండ్ నార్మల్స్ టాపిక్లో మనం ప్రాబ్లం చేద్దామండి. ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద టాంజెంట్ టు ద కర్వ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ సీకెంట్ థీటా, వై ఈజ్ ఈక్వల్ టు ఏ ట్యాన్ థీటా, ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ పై బై 6 అండి. సొల్యూషన్ ఏంటంటే రియల్గా అసలు టాంజెంట్ స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటి ముందు తెలుసుకుందామండి. స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏంటంటే m ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఎట్ పి అండి. అయితే ఇక్కడ పి అంటే పాయింట్ అండి. అయితే ఇక్కడ మనకు థీటాలో ఇచ్చాడు కాబట్టి ఎట్ థీటా పెట్టుకోవచ్చు అండి మనం, అంటే ఎట్ ద రేట్ ఆఫ్ థీటా పెట్టుకోవచ్చు మనం. సో ఇప్పుడు మనకి డివై బై డిఎక్స్ కావాలి కాబట్టి ముందు డిఎక్స్ బై డి థీటా అంటే డివై బై డిఎక్స్ కావాలి కదండి. డివై బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డివై బై డి థీటా బై డిఎక్స్ బై డి థీటా. ఓకేనండి. అంటే వైకి విత్ రెఫర్స్ టు థీటా డెరివేటివ్ కట్టాలండి, అలాగే ఎక్స్కి విత్ రెఫర్స్ టు థీటా డెరివేటివ్ కట్టాలండి. వైకి ముందు డెరివేటివ్ కడదామండి. డి బై డిఎక్స్ ఆఫ్ డి బై డి థీటా ఆఫ్ ఏ ట్యాన్ థీటా బై డి బై డి థీటా ఆఫ్ ఎక్స్కి డెరివేటివ్ ఎక్స్ అంటే ఏ సీకెంట్ థీటా కదండి. సో కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తుందండి. ట్యాన్ థీటా డెరివేటివ్ ఏంటండి సీకెంట్ స్క్వేర్ థీటా బై ఇక్కడ కూడా కాన్స్టెంట్ ముందుకు వచ్చేస్తుంది. సీకెంట్ థీటా డెరివేటివ్ సీకెంట్ థీటా ట్యాన్ థీటా కదండి. సీకెంట్కి సీకెంట్ క్యాన్సిల్ అంటే ఏకే క్యాన్సిల్. సీకెంట్ థీటా బై ట్యాన్ థీటా మిగిలింది. సీకెంట్ థీటా అంటే ఏంటండి 1 బై కాస్ థీటా బై సైన్ థీటా బై కాస్ థీటా. సో కాస్కి మళ్ళీ క్యాన్సిల్ అయిపోయిందండి. మనకు మిగిలింది 1 బై సైన్ థీటా. 1 బై సైన్ థీటా అంటే ఏంటండి కొసీకెంట్ థీటా. కానీ మనకి ఏంటి కావాలంటే స్లోప్ కావాలి. స్లోప్ అంటే ఏం చెప్పాను నేను, డివై బై డిఎక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ థీటా అని చెప్పాను. సో అదే రాద్దామండి. స్లోప్ ఈజ్ ఈక్వల్ టు m ఈజ్ ఈక్వల్ టు డివై బై డిఎక్స్ ఎట్ థీటా ఈజ్ ఈక్వల్ పై బై 6. సో కొసికెంట్ పై బై 6 అండి. కొసికెంట్ పై బై 6 వాల్యూ ఎంత అండి 2 అండి. ఇదండి స్లోపు. అర్థమైంది కదండి. స్లోప్కి ఫార్ములా ఏంటి, స్లోప్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా డివై బై డిఎక్స్ ఎట్ పి లేదా డివై బై డిఎక్స్ ఎట్ థీటా. అంటే మనకు అక్కడ ఈ పాయింట్ ఇచ్చాడు అనుకోండి, పాయింట్ మనము రాస్తాము x1 y1ని. ఒకవేళ పాయింట్ ఇవ్వకుండా థీటా ఇచ్చాడు కండి, ఇదంతా థీటాలో ఉంది కదండి. సో థీటా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో డెరివేటివ్ కట్టామండి డివై బై డిఎక్స్, ఇక్కడ థీటాలో ఉంది కదా డివై బై డి థీటా డివై బై డిఎక్స్ బై డి థీటా కట్టాము. మనకి కొసికెంట్ థీటా వచ్చింది. కొసికెంట్ థీటాకి మనకి థీటా వాల్యూ పై బై 6ని సబ్స్టిట్యూట్ చేసామండి. కొసికెంట్ పై బై 6 అంటే మనకి వాల్యూ 2 అండి. సో m ఈజ్ ఈక్వల్ టు అంటే స్లోప్ ఎంత వచ్చిందండి మనకి 2 వచ్చిందండి. ఇదండి వీడియో. ఇటువంటి వీడియోస్ మన ఛానల్లో ప్లేలిస్ట్లో టాపిక్ వైజ్ ఉన్నాయండి. అవే కాకుండా మనకి మన ఛానల్లో మెయిన్స్ అడ్వాన్స్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాయండి. అవి కూడా చూడండి ప్లేలిస్ట్లో. థ్యాంక్ యూ. దిస్ ఇస్ సురేష్.